నెత్తి మీదకి పొద్దున్నది నెత్తి మీదకి సూర్యుడు వస్తాడు నెత్తి మీదకి వదిలేసాడు కదా ఆనంద పొద్దు 4000 అయితే బొమ్మంత పొద్దుకి 4000 మందకారం ఉన్న రారాజు వల్ల సత్యం తీసుకుపోవాలా అని బిడ్డల లోలప్ప మేడల్లా అంత మాధవసాయ ఆలోచన చేస్తున్నదాట అంత మాధవసారి ఏమనుకున్నది చవరెడ్డి మందకాడ నిన్నగాక మొన్న నా బిడ్డకు అర్థమైనవ్వా నా బిడ్డని మందకాడికి ఇదే మందగంపలో సర్ది పెట్టుకొని వాళ్ళు మళ్ళీ పోయినకి ఇచ్చేస్తాను అనుకున్నది మాధవసారి అంత మా సంగీదేవి అంటుండే కొడుకో అంత మా సంగీదేవి ఏమనుకున్నది మందగంపలో చల్లగుడ్లు పెరుగుమని పెట్టుకొని పోయి మందకాడ ఉన్నాడు మా అల్లుడు మళ్ళీ పోయాడు అల్లుడు మళ్ళీ పోయి ఇచ్చేస్తాడని గనాడు మా సంగీదేవి ఎప్పుడు అనుకుంటున్నారు మా సంగీదేవి అనుకుంటున్న మాటలు రారాజు మళ్ళీ మధ్య లోపలికి ఎక్కుతున్నాయి అత్తమ్మ అత్తావో మా సంగీదేవి నిన్న మంది నాకు లగ్గం రాలేదు నాకు లగ్గం రాకముందు మందకాడికి నువ్వు సర్ది తీసుకొని వచ్చే అత్త ఇలా నాకు లగ్గమైంది చిన్నదో ఏంటిదో పుట్టిదో నాకొక్క భార్య ఉన్నది ఇలా నా భార్య నా మందకాడికి మందగంప తీసుకొని రావాలి అని నేను చెప్తాను రారాదు మల్లయ్య ఇక్కడ బండారు పిడికడి కాబట్టి అరే మందగాళ్ళ 24 గండాలు ఇచ్చిన అతనే కొట్టవాలి కదా 12 కోట్ల సరిజనం ఉంటుంది ఉంటుందని 20 రోజులు పెంచుకొచ్చింది 20 రోజులు పెంచుకొని వచ్చింది ఒకనాడు అట్టవాసంగి వస్తలేదు ఇలా మందకాడు మా అల్లుడు మల్లెపూడి ఉండే అక్కడ మా అల్లుడు మల్లెపూడి సద్యమ తీసుకుపోవాలి ఇలా సద్య తీసుకొని పోయామంటే నాకు శరీరం వచ్చింది నాకు వచ్చినట్టు మా సంగీదేవి ఆయన పర్వాలేదు నా బిడ్డ లేదా నా బిడ్డ కేతమ్మ దేవి లేదా ఆయన బలం లేదు నా బిడ్డ కేతమ్మను మందకాడికి సత్య తీసుకొని పోమంటారు అని బిడ్డ కేతమ్మ దేవి దగ్గరికి వస్తుంది అత్తమ్మ ఆసంగి ఇప్పుడు
ఊళ్ళో దాడిపోతున్నాయి మనకాడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఎంత ఆకలవుతుందో ఎంత చూపలవుతుందో బిడ్డకేతమ్మా మందలమ్మ సల్లగుళ్ళు పెట్టుకొని పెరుగుళ్ళు పెట్టుకొని ఎన్న గుడ్లు పెట్టుకొని మందలమ్మకు మైసాచి పొల వేసుకొని మీ ఆరుగురు చిన్నమ్మలు ఉంటారు ఆరుగురు చిన్నతో మందలం ఎత్తుకొని బిడ్డకేతమ్మా చిన్నమ్మలు వస్తారు కాదే బిజోయ్ కేతమ్మా ఏంటి అయితే నాకు సలవేడి మొదలై వచ్చింది వందకాడనే మళ్ళీ మళ్ళీ ఆయనకు సర్ది తీసుకొని పోవాలి ఆయనకి ఎంత ఆకలి అవుతుందో ఎంత దూపు అవుతుందో ఇవాళ నువ్వు చిన్నమ్మలతో సోపతి పోయి చిన్నమ్మలతో మందగా పెట్టుకొని మందకాడ మళ్ళీ పోతుంటాడు బాగా మళ్ళీ మందగా పోయి సర్దించకపోయే ముసలానికి చేసుకున్నాం చేసుకున్నావు తప్పదు బల్మీకి చేసుకుని నాకు ఇష్టం కొద్ది చేసుకోలేదు బల్మీకి నువ్వు ఇష్టం పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎక్కువ అంటే అందుకే రేపు నువ్వు మ్యారేజ్ ఎక్కువైపోతాయి అంతేనా ముసలోడు మొదలని మూతిపోటు వాడు రాదు ఎట్టివాడు మొదలని ఎగిరిగ రాదు గుడ్డివాడు మొదలని గురుమిగ రాదు ఇక పుట్టోడు మొదలని పుట్టోడు రాదు నల్లి పుట్టోడు నా మొదలని నవ్వు నవ్వు రాదు సావైన వాడితోనే బ్రతికైన వాడితోనే కట్టమైన వాడితోనే సుఖమైన వాడితోనే బిడ్డకేదమ్మా మూడు ముళ్ళ బంధానికి తల వంచుకొని తాళి కట్టించుకున్నావమ్మా మూడు ముళ్ళ బంధానికి తల వంచుకొని తాళి కట్టించుకున్నావు కాబట్టి ఇలా కష్ట సుఖమైన ఆ యొక్క నీ అల్లుడు మళ్ళీ పోయించోలే కానీ బిడ్డ ఇప్పటికైనా అప్పటికైనా ఆటలు మాటలు నిండు నా బిడ్డ ఆటలు మాటలు అమ్మగారి ఇల్లు ఆటలు మాటలు అమ్మగారి ఇల్లు ఆచిగట్టయ్యా అత్తగారి ఇల్లు నీడలు నిమ్మలు అమ్మగారి ఇల్లు నిలిచిగట్టయ్యా అత్తగారి ఇల్లు నిలిచిగట్టయ్యా అత్తగారి ఇల్లు ఆడలు బాడలు అమ్మగారి ఇల్లు నీడలు నిమ్మలు అమ్మగారి ఇల్లు ఆచిగట్టయ్యా అత్తగారి ఇల్లు బిడ్డకేతమ్మా అమ్మగారి ఇంటి కాడ పొద్దెక్కలాగా పండుగ కానీ కొత్తగా కట్టుబడి అత్తగారి ఇంటికి ఇట్లా పోతే అది ఇందాక అన్నం అనుకో అత్త మరుతుంది ఇంటికి మా అమ్మవారితో చేసుకున్న పొగలు కూడా మరి ఎత్తలు మూడి కట్టి బిడ్డలాకేతమ్మా బిడ్డలు కూడా మందులైనా కన్న తల్లికి మంచి మేరకు ఎందుకంటే అమ్మగారి ఇంటి కాడ నువ్వు ఎట్టానో ఉన్నది కానీ అది అత్తగారి ఇంటికి పోయినాక అమ్మగారు కూరారు అన్నారు అత్తగారు నీరారు అన్నారు బిడ్డ అత్తగారి ఇంటికి పోయినాక చక్కగా పని చేసుకున్నట్టు ఉంటే నీకు ఏ మాట రాదు బిడ్డ నిన్ను కన్నా నీ తల్లి ఎంత చక్కగా తెచ్చింది అని నిన్ను మంచి మాట్లాడితే బిడ్డకేదమ్మా ఒకవేళ అత్తగారి ఇంటి కాడ లంగ పని చేసినా దొంగ పని చేసినా కానీ నీకు పది రావులత్తాయి బిడ్డ నిన్ను ఎట్లా నీ తల్లిదండ్రికి పది రావులత్తాయి బిడ్డకేదమ్మా అయ్యో అందుకని బిడ్డ అందుకని బిడ్డ ఎట్టివాడు మొదలువాడి బిడ్డ ఎక్కిరియావో గుడివాడు బిడ్డకేదమ్మా ఎట్టివాడు మొగడాన్ని ఎక్కిరియకు గుడ్డివాడు మొగడాన్ని గుడిపియకు ముసలోడు మొగడైనా కానీ మూతికి పుండు ముడితే బొచ్చాన ఫోన్ చేయాలన్నారు అత్తమామల సేవ చేసేది అల్లి భర్త సేవ చేసేది భాగ్యవంతురాలు పోయేసిన మందగా పెట్టుకో సర్ది తీసుకొని పోయేది ఎవరి ఫోన్ పో ముసలి భయపెట్టిన గురువులు చేసుకుంటా నేను ఇష్టంగా చేసుకో నువ్వు ఏమైనా చేసుకో నువ్వు చేసిన కొంత నువ్వు చేసిన కొంత మీ ఇద్దరు ఉన్నారు
ఆయన కనిపిస్తే చిన్నమ్మలతో పోయి సర్దిస్తారా సరిదిన పుణ్యంగా వచ్చింది మరి మీతో ఏమన్నాడు ఇగో ఏమన్నాడు అని ఇప్పుడు అద్దవరం దూరం మందని కాసుకుంటే అక్కడ ఉంటాడు నువ్వు అద్దవరం దూరం మంద కింద పెట్టి అద్దవరం దూరం వెళ్తే ఆయన ముసుగులో కూడా సరే ఏమన్నాడు మరి ఏమన్నాడు నన్ను మరి మిగిలి కట్టాడు ముసలి శాతం అవుతుందా పోతా మరి నెత్తిమే కదా మండలం పెట్టింది మండలం తల్లకుండా పెట్టుకుని 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 వెనుకుంటూ పెట్టి పెగలు మంద పెట్టిపోతున్నా అని మరి తోటి చిన్న వెళ్ళిపోతాడు ఎట్లా బయలుపోతున్నది ఇక నేను పోతున్నాను బాలాగేతమ్మా నిన్న రోజు నిన్న మదానో వేయాలి నిన్న రోజు నిన్న మదానో వేయాలి మరి నెత్తి మీద మంది నమ్ముంది ముసలి ఏమని వెళ్ళాలని వాళ్ళకైతే మాయస చేస్తున్నారట మరి ఎత్తైతే కట్టే ముసలి నేను వెళ్తాను బాలాకేతమ్మా ఓరు ముసలా ముసలా ఉండవా ముసలా ఓరు ముసలా ముసలోడా ఓ ముసలోడా నాకు తీట పట్టింది నాకు బాగా ఆడిన వస్తా నాకు తీట పట్టింది నాకు తీట పట్టి నేను బాగా వస్తాను నీకు బాగా ముసలివాడు అంటే ఆయన పలకాలే మన గమ్మ దించాలి లేకపోతే కొత్తగా లగ్గమైన వాళ్ళకి ఏర్పాటు బావ అంటే ఆ పిలుపులో ఎంత సంపన్నమాట బతుకుల మనవాడు పిలుపు లేకపోయా పల్సర్ బండి లేకపోయా పల్సర్ బండి మీద సినిమా లేదా షికారు లేదా ఎక్సలు పెట్టుకున్నారా నన్ను బావ అంటేనే మన గమ్మ దించా లేకపోతే మొయ్యని ఎవరి మొత్తం అంత బొడబొడలేదు మరి నేను ఎట్లక లేదు ముసలా నాకు తిడవకి నాకు నీకు బాగానే మల్లయ్య మల్లయ్య అన్న వల్ల ముసలు అన్న వాళ్ళ ఓ మలబోయా ఓ మలబోయా మలబోయాను గిల్ల పోయాను మొయ్యి నా బాగా నేను బావాని తీర వాటిని నేను ముద్దాను బాగా బాగున్నావు కదా పైన నేను వినలేదు బాలకేతమ్మ ఏమనుకున్నది వాడికి కడవడానికి వాడేస్తాను మా అమ్మగమ్మ నించుకుంటాడు వాడే తిందా అనుకున్నది కేతమ్మ అప్పుడు భగవంతుడు మళ్ళీ కళ్ళ చూసిండు దాని ఎత్తి మీద మా అమ్మగమ్మ పర్వాలేదు అందుకే అది ఆంతాల మాటలు మాట్లాడుతున్నది కేతమ్మ ఇలా చేసుకుని దానికి అనాడి అడిగిన చేసుకున్న మాట దానికి దాచడం లేకుండా పోతున్నది ఒరే ముసలోడు అంటున్నది ఒరే భూమి మళ్ళీ అంటున్నది దాని ఆంతాల ఉంటాడు కన్నాడు మల్లయ్య అయ్యో 12
ఇవన్నీ మా నిర్మాణం అలాగే ఉండే ఇప్పుడేమో పండుగ బరువాయి ఏం చెప్పారు ఈ ముసలి రాజమయ్య నాకు సంబంధించగలిగాయి ఏమన్నా అనిపిస్తూ ముసలి అందరూ బరువు నా చీట పట్టింది బాబా అదే బాబానంది తీస్తారా వంద కప్పసు ఈ ముసలి అంటే అరే బాబాని ముసలి దగ్గర ఉంది ఇప్పుడు లేదు ఎందుకంటే అడవి కట్టుకున్నారే ఆయన గీతుందో కోట కొట్టగా 4 గంటలు అయిపోతుంది ముసలి దగ్గర ఉంది పూల పవరు తాత లేస్తారా నీళ్ళకు 5,000 బీచ్ని ఒక తోట వేసినాక తింగి అవుతాడు ముసలు కొట్టు కొట్టు ఏడి బయట పోతాడు కుక్కడు వస్తాడు గొప్ప బాలకేతమ్మా మరి నెత్తి మీద అన్న బరువుతుంది ముసలు రాగబడి నాకేమో నెత్తి మండుతున్నా కానీ ఎట్లా అదే ఎట్లా ఒక్కసారి మీరు చూస్తా చూడా బాబా బాబా అవ నీకు వినమంటదా ఆ మాట ఆ మైక్ రాగానే ఇప్పుడు సాని వ్యక్తులు నీకు నోడి మండలు పట్ల చుట్టూ మధ్య పడేస్తుంది అట బా నీకు నిజంగా వినబడపడకు బావా ఓ బావాలే బావాలే పిలిచి పిలిచి కేటలో ఎప్పుడు వచ్చిన మందరం ఎప్పుడు వచ్చిన అప్పుడు వచ్చిన ఒక్కసారి నువ్వు చెవులు పెట్టిన 90 ఏళ్ళ పెద్ద మనుషులు అయినా చెవులు మొత్తం అయిపోయింది నాకు ఇవ్వలేదు అత్తగా నెత్తిన ఉంది పక్కరోడు మందరం పక్కరోడు చూడు చెడు రాశివాళ్ళు గారు మందరపు చెడు కట్టం అట్లా చెప్పాలి మొత్తం నెరవేరుతుంది డబ్బులు వెళ్ళి తెచ్చావా తెచ్చిన తల్ల పెట్టిన పెరుగు నెయ్యి 5 పెట్టినా కాదు పెట్టినా గుడ్డు పెట్టినా కోడి యొక్క గుడ్డురా సల్లగుడ్లు పెరుగు తీసుకుని వచ్చావు నేను కలిగి సోనాలు దాగిపోయి కాలు చేయి శుభ్రం చేసుకొని ఈ నువ్వు తెచ్చే సల్ల తాగేస్తా పెరుగు వేస్తా వేడి వేస్తా నేను వచ్చాక ఈ సల్లటి పెరుగు పైన ముట్ట ఈ మంద నేను ఎప్పుడు ఆయన కలవట్లేదు నీ గొడవ నాను కదా ఏమనగామి అబ్బో ఏడు ఉన్నాయి కలిగోడు పిల్లగోడు నువ్వు దాన్ని పోకపోతే ఏమలే వద్దనుకో ఇక ఏడు కానీ ఇట్లా ముద్ర అంత ఎందుకు మంగళూరు కూడా ఈ మంగళూరు కూడా మందపడి కలవడం ఇక ఏంటి వారు మాయపుచ్చుల పంట వాడుతున్నాయండి మాయపుచ్చుల పంట ఏంటి వాడుతున్నాయి ఇక సారగోళ్ళు అంటే లక్షాలు బిడ్డలు అంటే కొనగుమ్మలు అంటే చీరపేళ్ళు చీరపేళ్ళు నేను తానం చేసిన గొప్పడి మీద వింటూ అనుకున్నాను కొల్లూరు గారి కురుముడు గారు గొంగడి పొంద వింటే మనకి అరగచ్చు పరిగెత్తుకుంటూ అవునా కదా గొంగడి పొంద వింటున్నా ఏడు కన్నా పోనీ రాజ్యం పోనీ దేశం పోనీ పంచాయతీ కాడుకొని 7 కన్నా పోనీ ఇంతమంది గొంగలు వేసుకొని పోతారే కొల్లూరు వస్తున్నారు గుర్తుపడతారు మేము కూర్చున్నా అదే గొంగలు దగ్గర చేసుకొని కూర్చుంటాం ఎందుకు అదే రాజాకరాలు ఎక్కడన్నా పోతే మన కుర్చీ ఆన్ వేసి పెట్టిపోతారు మా కుర్చీ మా గుడ్డ మీద ఉంటుంది అదే గొల్లని అట్లా అయ్యా తల మరి మందకు భయం చెప్పినా ఈ మందకు భయం ఫుల్ భయం చెప్పినా కొడలు ఉన్నాయి కొడలు అయ్యా కొడలు ఇగో కొన్ని చిన్న కొమ్ములు వచ్చినాయి అవి చూస్తాయి మరి భయము ఇగో కథ మంద ఏడుకోదు నేను మందకు మంచి ఆనకట్టి కట్టినా గొల్లోని మాట గొడ్డలి కాడే కాదు దానికి తిరుగులేదు దీనికి తిరిగి నేను వచ్చేదాకా 7 మంది కాయమన్నాడు
అవతారం మీద కూలికు స్టాలి రోగంతో ఉన్నాడు మల్లయ్య. కూలికారు కుష్టాలి యమకాలం అంటే ఈమె గూడి గుండె రసముండు ఈ గల్లీలంతా ఈ మన ఊళ్ళో దూరం ఉన్నాయి ఆట. అది 90 లక్షలు 20 లక్షలు ఉన్నాయి. భగవంతుడు రారాజు మల్లయ్య కలిగి సోనాల బాయిగడ్డ మీదకి వచ్చిండు. ఆ బాయిగడ్డ మీదకి వచ్చిండు భగవంతుడు మల్లయ్య ఏమనుకున్నాడు, ఇయ్యాల నేను గొల్లవారి ఇళ్ళకి వచ్చిన గొల్లకేతమడికి నాకు చేసి లగ్గాలు వేసిరు. నేను వచ్చిన కార్యము నాకు అయిపోయింది అనుకున్న భగవంతుడు రారాజు మల్లయ్య ఇక్కడ అని అదే కలిగి సోనాల బాయిగడ్డ మీద 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఇస్తున్నాడు రారాజు మల్లయ్య. ఆ 90 ఏళ్ళ పెద్ద మనిషి మురికి గౌసం తీసుకున్నాడు. అదే కలిగి సోనాల బాయిగడ్డ మీద వేసిండు. పుట్టు పుట్టు అంటారు కొడుకు మురికి తుమ్మ చెట్టు అయి ఊడుతున్నది. పుట్టు ముట్టమంటే కలిగి సోనాల బాయిగడ్డ కలిగి మురికి తుమ్మ చెట్టు అయి ముట్టింది. ఆ మురికి తుమ్మ చెట్టుకు దీవించి తినాడు మల్లయ్య. రానున్న కల్లా లోపల పుట్టవంతమైన పెరగవంతమైన 3 పల్లెలు పట్టాలు అందవంత ఉన్నాయి. కట్టబట్టి ఒకటే బాధమంది నడిచేవంత ఉన్నది. అయ్యో రానున్న కల్లాల కజవ లోపల సంటి పిల్లలు పుట్టి ఉన్నది. సంటి పిల్లలు పుట్టినారు. సంటి పిల్లలకు కిసలు ఏమంతం ఉన్నది. సంటి పిల్లలకు కిసలు కలిగింది అనుకో. సంటి పిల్లలకు కిసలు కలిగిన నాడు ఈ మురికి తుమ్మ ఆకులు తీసుకొని పోయి మురికి తుమ్మ ఆకులు ఎండబెట్టి ఆనాడు కలిగే మురికి తుమ్మ ఆకులతోని సంటి పిల్లలకి ఎవరైతే పొగెత్తారో 12 ఏళ్ళ కిసలు పాలు ఇంకా పోవాలన్నాడు భగవంతుడు మల్లయ్య. అక్కడ మురికి తుమ్మ చెట్టు దేవతి దివనాథ వ్యక్తి కలిగి సోనాల బాయిలోకి దిగిండు. కాలశేయి శుభ్రం చేసుకున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య. కాలశేయి శుభ్రం చేసుకుని సౌలేటిగా కలిగి సోనాల బావి లోపల సల్లయ్య తింటుంటే కలిగి సోనాల బాయి ఎక్కడ 12 వచ్చే గట్టిగా మెరుపు వేస్తున్నాయి. 12 మెరుపు వచ్చే వరకు సౌలేటి గుర్రమంద కాలం ఉన్నాడు. 3 మేకలు ముత్తన్న కలిగి సోనాల బాయిని కాలం మూసిండు. 3 మేకలు ముత్తన్న మొత్తం కళ్ళ వచ్చిన ఎన్నెల్లేని కలిగి సోనాల బావి లోపల జగజగా మెరుపులు కొట్టబట్టే ఏం చేసి ఉత్తరాన్ని బావి కలిగి బావి లోపల రారాజు మల్లయ్య గారు పడుతున్నాడు. రారాజు మల్లయ్య ఎట్లా ఉన్నాడు. నారాయణమూర్తి రారాజు వల్ల శివుడు శ్రీజల వల్ల పర్వతీతో పర్వతాల వల్ల ఇందువల్ల బొట్ల చింత పడిపోవడం కార్తీకాలింగం మల్లయ్య హరికాల బ్రహ్మపట్నం ఈ రాను వల్ల ఆనాడు రారాజు మల్లయ్య రారాజు మల్లయ్యకు 4 మంది పడుతున్నది. జగ మేము చెప్తున్నాం మల్లయ్య. అయ్యయ్యో భగవంత ఇందులో బట్టి అని అనుకున్నాం. నారాయణ రారాజు మల్లయ్య అనేలోకి ఎన్నో బాధలు పెట్టినావు. ఇలా రారాజు మల్లయ్యనే మా గుళ్ళల్లో ఇళ్ళకి వచ్చినా అని ఇప్పుడే నా బిడ్డ కేతమ్మ దేవి దగ్గరికి చెబుతున్నా అని కేతమ్మ దేవి దగ్గర గుడికెత్తా ఉన్నాను. 3 మేకలు వస్తున్నా బిడ్డ రాజే కేతమ్మ రాము రాము కేతమ్మ దేవి రాము రాము ఇన్ని రోజులు బట్టి బిడ్డ అన్నాడు అని అనుకున్నాను. కానీ నారాయణ బిడ్డ కేతమ్మ ముసలాడు మునేశ్వరుడు ఉన్నాయా బిడ్డ ముసలాడు ఉందా మునేశ్వరుడు ఉన్నాడు బిడ్డ. నరేంద్ర దేవుడు నారాయణమూర్తి ఉన్నాడు బిడ్డ కేతమ్మ. మన గొల్లల ఇళ్ళకి వచ్చిన మన గొల్లల ఇల్లు పావడం చేసిండు మీరు చేసిండు. ఇళ్ళ కలిగి సోడల బాగా నిజ అవతారం ఎత్తుకొని ఉన్నాడు నీ భర్త మల్లయ్య. నువ్వు ఇప్పుడు ఇళ్ళ వచ్చిన వాడు దేవుడని నారాయణమూర్తి బిడ్డను వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడప్పుడు బాధకెత్తాను ఏమనుకుంటున్నాను చెప్పల బాగా నారాయణ పెట్టడానికి బాధ పెట్టాలి. మరి ఇప్పుడు మరి ఒప్పించి నేను ఏనాడు వాళ్ళని కళ్యాణ వాటలు బట్టి నేను ఒప్పించి నావన్నీ చేసుకుంటున్నా అని మరి ఏ చూడాలి అల్లోనే రెడీ జమదారి కోయిలా రెడీ జమదారి కోయిలా
ఇన్ని రోజులు రాజ్యంలో ఇలా ఇచ్చిన కాబట్టి దూరంగా దొడాల్సిన కాబట్టి మరి ఇంతమంది మీకేండు మీకు మందు మందు ఈ రెండు బట్ అవి నాడండి 2 రోజులు కథ చెప్పి చూద్దాండి బావా మల్లయ్య కలి కళలు వచ్చిన నెమలి రాజ్యాలు వచ్చిన కోళ్ళ గాయాలు వచ్చిన నిన్ను కొటేషన్ అయ్యా దేవుడా నిన్న నేనుంటా వచ్చిందో నీ కొరకు బాబా నేను వచ్చిందో నీ కొరకు బాబా నీళ్ళతో వేసుకున్నావు వచ్చినా నీకు అయినా ఇలా వచ్చిన కార్యం సిద్ధమైంది దేవి నిన్ను లగ్గమాడినా శ్రీశైల పర్వతం బాలగీతం ఎమ్మడి పెట్టుకుని దొరకొండ పట్ట వచ్చిండు దొరకొండ పట్ట వచ్చాడు కళ్ళు అయ్యో అల్లుడా మల్లయ్య ఇన్ని రోజులు బట్టి ముసలు అనుకున్నా మూడేశ్వరం మాకు తెలియకూడదు ఆయన మూర్తంలో నమ్మలేదు తండ్రి దోమలాట గంజ వేషం అయ్యా మా తప్పుడు మందించి మాది 1,000 రారాజు మల్లయ్య కాళ్ళ మీద పడ్డారు రారాజు మల్లయ్య కాళ్ళ మీద పడుతుంది భక్తులు భగవంతుడు రారాజు మల్లయ్య భగవంతుడు రారాజు మల్లయ్య కాళ్ళ వేసిండు మామలారా 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 ఎందుకు భగవంతుడు మామయ్య నీ బుల్లవారి ఇంతమంది నిలుస్తున్నారు మామలాలు నీ బుల్లవారి ఇంతమంది నిలుస్తున్నా నా పేరు మీద కనుక సట్టికి సంక్రాంతికి సట్టిలో మొదటి వారానికి సంక్రాంతికి నా పేరు మీద కనుక చోదారికి అతలేసి నా పేరు మీద 4 కిలో పట్టాలు ఉంటాయి ఓడి మామలాల గద్దె పట్టాలు ఆగే పట్టాలు చెరుక పట్టాలు పెద్ద పట్టాలు ఉంటాయి నా పేరు మీద 4 కిలో పట్టాలు ఉంటాయి సట్టిగా సంక్రాంతికి 2 కొడుచుకోండి మామలాల చోదారి గద్దెల ముందు మైసాచి ఉంటే కోటి వేల గొల్లలకు దేవరాత్రి పెట్టిండు మామలాల మీకు ఇంత పల్లె ఇస్తున్నా దేవరాత్రి పెట్టిండు ఆడీలకేత మధ్యవి రాజమలతో నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ నేను ఎప్పుడు వస్తున్నా రామగారి ఇల్లు నేను ఎప్పుడు వస్తున్నా అనుకునే ఆడికేతమ్మా ఆడసారి అమ్మగారి కలప జరిగింది కూరట్ల చేతి పెట్టిందవా కూరట్ల చేతి పెట్టింది కనపల్లి 9 చేతి ఎప్పుడు దొరుకుతున్నారు తల్లి ఎలా దేవం రారాజు మళ్ళీ వచ్చిందో నేను అనుకున్నది నారాయణమూర్తి ఉన్నాడు రారాజు మళ్ళీ తల్లి చెప్పింది తండ్రికి చెప్పింది రారాజు మల్లయ్య బాలకేతమ్మ దేవుడి దూరం మీద కూర్చొని పెట్టుకున్నాడు దూరం మీద కూర్చొని పెట్టుకొని ముందుకున్నాడు రారాజు మల్లయ్య దిగ్గు దిగ్గు పంట పండుతున్న మల్లయ్య అరే నేను వచ్చినప్పుడు గొల్లవారికి 7 తారీఖు అమ్మలు కూర్చొని ఉంది గజ్జిగోళ్ళు ఉండి 7 తారీఖు అమ్మలు కూర్చొని ఉంది నేను వచ్చినంటే 7 మంది గజ్జిగోళ్ళకు 1 లక్ష మంది వేసిన 7 తారీఖు అమ్మలు కూర్చొని ఎంతో మాలు వేసిన ఏట్ల ఉష్లకి చెప్పుకోమన్నది కానీ గొల్లవాడి మంద చెప్పుకోలేదు అది రారాజు
రెండు తోడలు ఇచ్చి కొన్నాను మందమే ఇచ్చి పెట్టిండు కోడిగొల్లు ఏడు మంది గజ్జి గొర్రెలు వచ్చాయి ఏడాదిగా వాళ్ళు కూర్చోయింది మామూలు నేనే చెప్పిపోతున్నాను మామూలు దిగాకు పెట్టింది కానీ కేతమైన మీద పెట్టుకొని చేసే నందాలందారా మాసిన బట్టలతో పోతే మర్యాద కావాలని చెప్పి హమారి మేళమైన కానీ పరి వస్త్రాలు ఇచ్చి పొడి వస్త్రాలు కట్టుకొని భక్తుని వేడుకొని భక్తులు వేడుకుంటా వేడుకుంటారు బాబా హమారి మేళమ్మ భక్తుని వేడికి ఎట్లా పోతా ఉంటది ఓ రామ రామ గల్లు గల్లు అని బాబా రామ 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 గజ్జల ఇంతమంది పెళ్ళాన్ని చేసుకొని ఏమయ్యా రండి అయ్యా అయ్యా చిన్న పెయిన పట్టది అంటే నిన్న పట్టది ఇక రండికి అయిపోలేదు అయ్యా దాని మీద ఫుల్ అయిపోయింది అని కాదే కింద అయిపోయినా అయ్యా
ఏం చేస్తలేదు వడరాని మాటలాంటివి చెప్పలేదు చెప్పలు చెప్పింది అయ్యో గొల్లడా రుచిలోడ గొల్లడా నాన్నగారు పాత్ర జరిగిందిరా నాన్నగారు రుచి జరిగిందిరా అమసలు అయిపోతాడు ఆ కుటుంబానికి ఊడిపోతావు నువ్వు ఆ మాట కాదయ్య కోపం వచ్చి ఒక మాట అన్నా కోపం వచ్చి ఒక మాట అన్నా ఆ మాట కోపం వచ్చి ఒక మాట అనొచ్చే మాట చెప్పండి ఒక్కసారి పోతుంది 2 సార్లు కాదయ్యా మాట కాదయ్యా నువ్వు మొగలు వేస్తే పెళ్ళని వేసి నేను నీకు వెళ్తాను నాకు వెళ్తాను అంటావు నేను ఏదైనా పెట్టుకున్నాను నీకు కాదయ్యా నువ్వు వేరే పని అయిందా నేనేమన్నా నువ్వు పోయేటప్పుడు ఏమన్నావు పోతున్నావు కానీ కొల్లోడా పోయిన అత్తవా నీ మొక్కకు తోడుతున్న పిల్లలు లేవా నువ్వు అనేది ముందే ఓడియలే పిల్లలు నీ మొఖాన్ని ఓడిస్తాడు నాకన్నా కింద వచ్చి అందగా తెలిసి పెట్టుకోవచ్చు మరి కాళ్ళ పాలలు పెట్టిరయ్యా ఈ కాళ్ళని పాలలు పెట్టిరంటే అల్ల పండుగ అవుతాను అల్ల పండుగ అయితే నువ్వు దండ వేసి కట్టుకుని పోతుంటే అయ్యో ఈయన పెద్దగా తిరుపతి మీద అయ్యో తిరిగేస్తున్నారు కనబడుతున్నారు ఆయన దూరపడి పోయి మళ్ళీ పట్టుకోండి తోడు పిల్లగాళ్ళు నిద్ర పెట్టి కాళ్ళ పాలన పెట్టి మరి చేతికి అన్నం పెట్టిరయ్యా ఎల్లి పిల్లగాడికి వచ్చినప్పుడు తోడు పిల్లగాడికి అక్కడ చెప్పు అయితే అది కూడా అయ్యా భాష తోడు పిల్లగాడికి ఉండకూడదు అది గోడకూడదు అది భాష అయితే భాష కట్టు బొట్టు కూడా అదే పెట్టు దేవుని కళ్యాణం పోయేటప్పుడు పందమ్మంటుంది అది పంటే ఉంటా అయ్యా ఒక్క మాట ఏంటి చెట్లు అబ్బాయి వస్తాయి ఇటు 4 అయ్యా డబ్బులు ఉండేదయ్యా పొద్దుడు కుడుతుంది పొద్దుడు కుడుతుంది ఇటు కుడుతుంది కాబట్టి పొద్దుడు కుడుతుంది కాబట్టి అయ్యా ఒక కాళ్ళు కట్టలు పట్టుకుంటారంట అయ్యా కూడా ఇట్లాలు అట్లాగా వస్తున్నాయ్యా నీరే డబ్బు కొడుతుంది అంటే వచ్చాను కరెంట్ కూడా వచ్చింది మేడమ్మా ఆనాడు ఏమన్నావు వచ్చినాడు గొల్లారా నేను గుడ్డిది కన్ను కొట్టారా కొంత చెయ్యి పోయిరా కుంటుంది కాళ్ళు పోయిరా గంగెత్తుకుంది పిలిచి పిల్లని ఎదురా ఎన్నో మాటలు అన్నావు నీకు ఏదో సంతం చెప్తాను పోలే గొల్లవాడి పిల్ల గొల్లకెళ్తామో తీసుకొని వచ్చినా దీనికోసం 3 వేషాలు కట్టిన 12 ఏళ్ళు వెళ్తారు వందినా నీకు దగ్గర సంతం తెచ్చిన బల్లరా అలాంటిదా నాకన్నా మంచి నీకు వెనక మీరు అన్నీ బెడ్రూమ్ లో చూపెట్టమంటే చూపెట్టుకో ఈ మందిలో చూపెట్టారు ఎట్లా పనిచేసాం అంటే పిల్ల ముద్ద పెరుగు ముద్ద పని ముద్ద భాగ్యం ముద్ద అన్నారు పెద్దలు నీ యొక్క ముఖం మంచిగా పడలేదు గుణం కూడా మంచిగా ఆడళ్ళ మొఖం ఆడ మొఖం మంచిగా ఉంటే ఆడళ్ళ పరిగెంత చబ్బు చప్పే పాడవుతుంది ఎందుకంటే తన ముఖమే మంచిగా పాడాయ అద్దము పిల్లవాడి మేకప్ వేసి దిద్ది దాన్ని పోయి కడగ ఈగలు చొప్పుతో పాడైతాయి నీ అసలు ముఖం మంచిగా అది ముఖం పురుష పొద్దు అనుకుంటున్న ముఖం అనుకున్నది రామశ్రీక ముఖం దూరం చూస్తే బామా ఏ బామా కేటమ్మదేవి నీకన్నా ముందు వచ్చినప్పుడు దీన్ని వాడిన కాసి ఓటు కంచి సిద్ధమ్మ కన్నా 7 బయ్యలు చూడబట్టి నిద్రమ్మ దీన్ని అడిగలగ్గ మాడిన ఓడరాని బయ్యలు ఓడించి తగరాని తగబెట్టి 7 గంటల నేను కరెంటు వేసి అడిగాలు మరిమకుంటతో గుంటలు వేసి మరిమకుంట వాళ్ళ పాలు పోసి కొత్తగా కాపాలు పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఓడుకొని వచ్చి అడిగలక్క మాడిన ఇదే అడగాని మాట్లాడితే నీ దగ్గరికి వచ్చి నీళ్ళు లెక్క మాడిన దీనికి సలహేరాదు ఎన్ని రాదు సలహేరాదు సంఖ్యలు గుట్టాలు ఎన్ని రాకపోతే 2 గుట్టాలు
ఉన్నది రామ